హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాళి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాళి. రామాలో సీత 49వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మానస ప్రశ్నకి సమాధానంగా సిరి ఆమెను దగ్గరికి తీసుకొని, అదెలా అంటే నువ్వు చాలా వరకు ఓపికగా ఉన్నావు, రక్తం చూసే వరకు కూడా బాగానే ఉన్నావు. అంటే నువ్వు రక్తం చూడకూడదు అని అనుకుంటూనే ఉన్నావు తప్ప అది చూశాక బలంగా ఉండాలి అని అనుకోలేదంతే. కనీసం 3 వంతుల పాటు ఆపరేషన్ థియేటర్లో ధైర్యంగా ఉన్నావు కదా, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను అని చెప్పింది సిరి. వెంటనే మానస సిరిని మరింత గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, నిజంగా నిజం చెప్పావే, నువ్వు నమ్మవు. నేను చాలాసేపు ఆ వెంటిలేటర్ వైపే చూస్తూ ఉన్నాను, కానీ ఖచ్చితంగా చూడు అని చెప్పి ఆ రక్తాన్ని చూపించాడు భరత్. నాకు ఆ క్షణం తెలిసింది, రక్తం చూస్తే భయపడే నేను నిజంగా ఈ డాక్టర్ వృత్తికి పనికిరానని అని బాధగా అన్నది మానస. వెంటనే మానస మాటలకి సిరి చిన్నగా నవ్వి, నువ్వు ఇలా మాట్లాడితే నవ్వొస్తోందే అని అన్నది. ఎందుకే ఆ నవ్వు అని విసుగ్గా అడిగింది మానస. నువ్వు జంతువుల రక్తం చూస్తే భయపడలేదు, అదే మనిషి రక్తం చూస్తే భయపడి కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు ఇదివరకు చేసిన ట్రీట్మెంట్లో కుక్క రక్తం నీ చేతికి తగిలింది, అప్పుడు నీకేం కాలేదు, బానే ఉన్నావు. కానీ వాళ్ళ మనిషి రక్తం చూడగానే వికారం స్టార్ట్ అయింది. నీకు ఈ డిఫరెన్స్ అర్థమైందా అని మానసులో ఉన్న అసలైన లోపాన్ని చెప్పి ఆమెకి ధైర్యాన్ని ఇచ్చింది సిరి. కాసేపు మానస బాధపడుతూనే ఉంది. సిరి కూడా ఆమెను బాధని అర్థం చేసుకొని, ఎంతసేపు ఏడవాలనుకుంటున్నావో ఏడువు, కానీ ఇదే చివరిసారి అనుకొని ఒక నిర్ణయం తీసుకో అని సలహా ఇచ్చింది. నిజంగానే మానస ఆ రోజు రాత్రి రకరకాల ఆలోచనలతో కన్నీరు కార్చి కార్చి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. మరుసటి రోజు రామ్ సీతు లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరారు. భరత్ కూడా కారులో తన హాస్పిటల్కి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ కార్లతో బయటకు రాగానే వీధి చివర 2 కార్లు వీళ్ళిద్దరి కోసమే వేచి ఉన్నట్లుగా ఉన్నాయి. ఒక పక్క భరత్ కారు వెనక ఒక కారు, మరో పక్క రామ్ కారు వెనక ఇంకో కారు ఫాలో చేయడానికి వెనకనే వెళ్ళాయి. రామ్ సీతు ఇద్దరూ కారులో వెళ్తున్నారు. వాళ్ళ వెనకనే ఒక కారు ఫాలో అవుతోంది. ఆ కారులో ఉన్న ఒక మిస్టరీ మ్యాన్ అప్పుడే ఫోన్ తీసేవరకు కాల్ చేశాడు. హలో సార్, మీరు చెప్పినట్లే నేను రామ్ కార్ని ఫాలో అవుతున్నాను. జస్ట్ ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరాడు అని చెప్పాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను చెప్పిన పని ఈరోజు పూర్తయిపోవాలి అని అన్నాడు అవతల పక్క వ్యక్తి. ఓకే, తప్పకుండా అలాగే చేస్తాను అని చెప్పాడు మిస్టరీ మ్యాన్. రామ్కి అనుమానం రాకుండా అతని కారు వెనుకనే ఫాలో అయ్యాడు. సరిగ్గా అప్పుడే కాస్త దూరంలో రోడ్డు మీద పోలీసులు కార్లను చెక్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక పోలీసులకి నా కారు దొరికితే డిక్కీలో ఉన్న ఆయుధాలు చూస్తారు, వెంటనే అరెస్ట్ చేస్తారని భావించి, రేయ్ రామ్, నువ్విప్పుడు తప్పించుకున్నావు, కానీ దొరుకుతావురా త్వరలోనే అంటూ మనసులో అనుకొని దగ్గరలో ఉన్న యూటర్న్ తీసుకొని ఎటువైపు నుంచి వచ్చాడో అటే తిరిగి వెళ్ళిపోయాడు ఆ మిస్టరీ మ్యాన్. భరత్ కారు హాస్పిటల్లోకి ఎంటర్ అయింది. విజయవంతంగా కారును వెంబడించిన కారు కూడా హాస్పిటల్లోకి వచ్చి హాస్పిటల్లోనే ఒక కార్నర్లో తన కార్ పార్క్ చేశాడు ఆ కారులో ఉన్న మిస్టరీ మ్యాన్. వెంటనే ఈ మిస్టరీ మ్యాన్ ఎవరికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడే భరత్ హాస్పిటల్లోకి చేరుకున్నాడు అని చెప్పాడు. ఓకే గుడ్, కంటిన్యూషన్గా అతన్ని వాచ్ చేస్తూ ఉండు అని చెప్పాడు అవతల వ్యక్తి. షూర్ సార్ అని కాల్ కట్ చేశాడు మిస్టరీ మ్యాన్. హాస్పిటల్లో అడుగు పెట్టగానే సడన్ గా మానసు కనపడింది భరత్కి. నేరుగా తన ముందుకు వెళ్ళి, నిన్న పారిపోయి వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ ఇవ్వాలి తిరిగి వచ్చావా అని వెటకారంగా అడిగాడు భరత్. మానసు అతని వైపు కోపంగా చూసింది. ఆమె చూపుని అస్సలు పట్టించుకోనట్లుగా, నా క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడాలి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ వైపు నడిచాడు భరత్. అతని క్యాబిన్ 20వ ఫ్లోర్లో ఉంటుంది. భరత్ వెనకే మానసు అడుగులు వేస్తుంటే మానసు వెనకే సిరి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను కూడా నీతో వస్తాను అని చెప్పి ఆమె కూడా భరత్ మానసులతో పాటు లిఫ్ట్లోకి వెళ్ళింది. ముగ్గురు భరత్ క్యాబిన్లోకి అడుగు పెట్టగానే వెళ్ళి అతని టేబుల్ ముందు నుంచొని చాలా కోపంగా మానస వైపు చూస్తున్నాడు. కానీ మానస మాత్రం ఏం మాట్లాడకుండా అలానే కామ్గా నిలబడి ఉంది. సిరి మాత్రం మానసకి కాస్త దూరంగా అదే రూమ్లో ఒక మూలకు నిల్చొని ఉంది. నిన్న సర్జరీ చాలా బాగా జరిగింది, దానికి కారణం నువ్వే, చాలా బాగా చేశావు అని ఎగతాళిగా అన్నాడు భరత్. నిన్న నేనేం చేశానో నాకు తెలుసు, ముందు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో అది మాత్రం చెప్పండి చాలు అని సూటిగా ప్రశ్నించింది మానస.
నువ్వు సర్జరీలో అంత బాగా నాకు హెల్ప్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేద్దామని, కుదిరితే నీకేదైనా సన్మాన కార్యక్రమం ప్లాన్ చేద్దామని, దానికోసం నీ పర్మిషన్ తీసుకుందామని నేను రమ్మన్నాను అని మరోసారి వెటకారంగా అన్నాడు భరత్. చూడండి, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను ఈ డాక్టర్ వృత్తికి సెట్ కాను. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని తేల్చి చెప్పింది మానస. ఆ మాటలకి సిరితో పాటు భరత్ కూడా షాక్ అయ్యాడు. ఆ షాక్ నుంచి భరత్ వెంటనే తేరుకొని, వెరీ గుడ్ డెసిషన్. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. కాకపోతే నువ్వు దేన్నైనా ఛాలెంజింగ్ గా తీసుకొని ఓవర్కేమ్ చేస్తావేమో అనుకున్నాను. నీలో ఆ లక్షణాలు ఏం కనిపించట్లేదు. ఇంత తేలిగ్గా నీ అంతటి నువ్వే అన్ఫిట్ అని ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నేను నా భయాన్ని జయిస్తాను, నన్ను నేను నిరూపించుకుంటాను అని చెప్తావేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్, చాలా మంది పేషెంట్స్ బతికిపోయారు. మొత్తానికి డాక్టర్ ప్రొఫెషన్ కి నువ్వు అన్ఫిట్ అనే విషయం నీ అంతటి నువ్వే ఒప్పుకుంటున్నావు అని వెటకారంగా అన్నాడు భరత్. నిజానికి అతని ఉద్దేశం మానసిని ఎలాగైనా రెచ్చగొట్టి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అని ఆమె నోటి నుంచి చెప్పించాలి అనుకున్నాడు. కానీ అతను చెప్పిన విషయాలని మానస వేరేలాగా అర్థం చేసుకుంది. యువర్ అన్ఫిట్ అన్న ఆ మాటకి మానస చాలా బాధపడింది. పదే పదే అదే మాట తన చెవుల్లో వినిపించాయి. చెప్పు, ఏం మాట్లాడవేంటి? ఇదే నీ ఫైనల్ డెసిషనా అని అడిగాడు భరత్. దానికి సమాధానంగా అవును అన్నట్లుగా తల ఊపింది మానస. అంటే ఫైనల్ గా డాక్టర్ ప్రొఫెషన్ వదిలేద్దాం అనుకుంటున్నావా? మరి ఏదైనా చిల్లర కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నావా ఏంటి? కరెక్ట్ గా సూట్ అవుతుంది నీకు. చిల్లర కొట్టు చిట్టెమ్మ. అరెరే, నీ పేరు చిట్టెమ్మ కాదు కదా. పోనీ మోడర్న్ గా మానస సూపర్ మార్కెట్ అని పెట్టుకో. పేరు కూడా నేనే సెలెక్ట్ చేసేసాను. నువ్వు నేను చేసిన ఈ సహాయానికి లైఫ్ లాంగ్ నన్ను గుర్తుపెట్టుకోవచ్చు అని వెటకారంగా అన్నాడు భరత్. ఆ మాటకి మానసకి విపరీతంగా కోపం వచ్చింది. ఈ ఉద్యోగం కాకపోతే నేను మరో ఉద్యోగం చేసుకుంటా. బయట ఉద్యోగాలకేమీ కరువు కాదు. నేను డాక్టర్ అవ్వడానికి అన్ఫిట్ కావచ్చు, కానీ బయట వేరే ఏ ఉద్యోగం చేయైనా చేయగలను. ఆ నమ్మకం నాకుంది అని తేల్చి చెప్పింది మానస. ఆ మాటకి భరత్ పక్కున నవ్వి, సరే, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజులు బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకో. నేనైతే నీ మంచి కోరే చెప్తున్నాను. ఆల్మోస్ట్ డాక్టర్ అయ్యేంత వరకు వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మానేస్తాను అంటున్నావు. అంటే నీకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇది నమ్మితే చెయ్యగలవు అని అన్నాడు భరత్. దాకా అన్ఫిట్, నువ్వు ఈ జాబ్కి పనికిరావు అన్నవాడు తిరిగి నాకు మోటివేషన్ ఇస్తున్నాడేంటి? ఎందుకిలా కొత్తగా మాట్లాడుతున్నాడు? క్షణక్షణానికి ఎందుకిలా మారిపోతున్నాడు అని భరత్ వైపు ఆశ్చర్యంగా చూసింది మానస. మీరెంత చెప్పినా సరే నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నేనైతే వెళ్ళిపోతాను. పదే పదే ఇక్కడే ఉండి నువ్వు దేనికి పనికిరావు అనిపించుకోవడం కంటే గౌరవంగా బతకాలి అని నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పి బయటికి నడిచింది మానస. వెళ్ళు వెళ్ళు, నేను చెప్పినట్లుగా ఏ సూపర్ మార్కెట్కో ఓనర్ అవుదు గాని, అంతకంటే నువ్వేమీ చేయలేవులే. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా భయపడి పారిపోతున్నావు కదా. ఇలా భయపడి పారిపోయే వాళ్ళు ఎక్కడా ఎక్కువ రోజులు గెటన్ కాగలిగినట్లు చరిత్రలో లేదు అని వెటకారంగా అన్నాడు భరత్. అలా వెటకారంగా భరత్ అడిగేసరికి తలుపు వరకు వెళ్లిన మానస మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వేగంగా భరత్ ముందుకొచ్చి నించొని, నీకు తెలుసా, నీకు తెలుసా నేను ప్రయత్నం చేయలేదని? చెప్పు, నీకు తెలుసా అని ఆవేశంగా అడిగింది. మానస మొహంలో ఆవేశం చూసి ఆశ్చర్యపోయాడు భరత్. ఏం మాట్లాడలేకపోయాడు ఒక క్షణం. నేను చాలా కష్టపడ్డాను. రక్తం చూసి భయపడకుండా ఉండాలని నాతో నేనే మీకెవరికి కనపడని యుద్ధం చేశాను. అవన్నీ మీకు తెలియదు. అసలు నాకు రక్తం అంటే ఇంత భయం ఎందుకో మీకు తెలుసా? దాని వెనకాల ఉన్న కారణం ఏంటో నీకు తెలుసా? నన్ను నేను జయించాలి అనుకున్న ప్రతిసారి నువ్వేం చెయ్యలేవు అంటుంటే చాలా బాధేస్తోంది అని సన్నగా ఏడుస్తూ, అవును, నేనేం చెయ్యలేను, అందుకే వెళ్ళిపోతున్నాను అని అరిచి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మానస. భరత్ ఆమె తనతో అలా మాట్లాడుతుంది అని అస్సలు ఊహించలేదు. కానీ ఆమె మాటల వెనకాల ఏదో పెయిన్ ఉంది అన్న సంగతి మాత్రం అతనికి అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలి అని అతను ఆ క్షణంలో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను సిరి వైపు తిరిగి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సిరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటి నుంచి మానస హాస్పిటల్లోనే ఉండాలి, తను వెళ్ళకూడదు అని అన్నాడు భరత్. అతని మాటలకి సరే అని తల ఊపి సిరి కూడా బయటకు వచ్చేసింది.
మానస నేరుగా తన లాకర్ రూమ్ లోకి వెళ్లి తన వస్తువులన్నీ బయటకు తీసుకొని ప్యాక్ చేసుకుంటోంది. సిరి అక్కడికి వచ్చి మానస నీకే చెప్పేది, ప్లీజ్ నా మాట విను అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆపడానికి ప్రయత్నం చేసింది. కానీ మానస మాత్రం సిరి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. అక్కడ ఉన్న తన వస్తువులన్నీ శ్రద్ధగా ప్యాకింగ్ చేసుకుంటోంది. భరత్ ని ఫాలో చేసిన మిస్టరీ మ్యాన్ మధ్యాహ్నం సమయంలో నేరుగా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు. పేషెంట్ గా 20వ ఫ్లోర్ లోకి రాలేరు కాబట్టి దొంగచాటుగా ఒక స్టాఫ్ ఐడి సంపాదించి నేరుగా భరత్ ఉన్న ఫ్లోర్ కి చేరుకున్నాడు. అప్పుడే భరత్ ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నాడు. మిస్టరీ మ్యాన్ మాత్రం అదే ఫ్లోర్ లో ఉంటూ భరత్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడున్నవన్నీ గమనిస్తున్నాడు. కొన్ని నిమిషాల్లోనే భరత్ ఆపరేషన్ చేసి నేరుగా అతడి క్యాబిన్ లోకి వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ చేశాక ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అని అనుకున్న మానస సర్దుకున్న బ్యాగ్ తో కిందకు వెళ్ళడానికి లిఫ్ట్ లో ఎక్కింది. సిరి కాల్ చేసి చెప్పడంతో త్వరగా వెళ్లి ఆమెని ఆపడానికి అతని క్యాబిన్ నుంచి లిఫ్ట్ లోకి కిందకి దిగుతున్నాడు భరత్. మానస లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వగానే లిఫ్ట్ లో భరత్ కనిపించాడు. మానస చేతిలో సర్దుకున్న బ్యాగ్ చూసి, ఓహో ప్యాకింగ్ కూడా అయిపోయిందన్నమాట, వెళ్ళిపోతున్నావైతే అని అన్నాడు భరత్. అవును, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నా అని బాధతో అంది మానస. భరత్ ఇంకేదో మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ అతని బాడీలో ఏదో అసౌకర్యంగా అనిపించింది. నిజానికి ఇందాక కంగారుగా లిఫ్ట్ లో కిందకు వస్తున్నప్పుడే తేడాగా అనిపించింది. సడన్ గా శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. అతడికి ఊపిరి అందడం లేదు. గట్టిగా తీసుకునే ప్రయత్నం చేశాడు. లిఫ్ట్ లో నుంచి బయటికి వెళ్తే ఊపిరి అందుతుంది అనుకుని తర్వాత వచ్చే ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. ఇవేమీ తెలియని మానస, ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్, ఇది నేను చెయ్యలేను, నేనైతే ఫిక్స్ అయ్యాను, వచ్చే ఫ్లోర్ లో నేను దిగేస్తాను, గ్రౌండ్ ఫ్లోర్ లోనే దిగుతాను అని అంది. నెక్స్ట్ ఫ్లోర్ బటన్ ఆమె ఆపడం కోసం నొక్కాడేమో అనుకొని లిఫ్ట్ తెరుచుకోగానే అతనిని బయటికి వెళ్లకుండా ఆమె చేతిని అడ్డం పెట్టి అటు తిరిగి లిఫ్ట్ క్లోజ్ బటన్ నొక్కింది. లిఫ్ట్ క్లోజ్ అయింది. ఊపిరి ఆడడం లేదని పల్స్ చెక్ చేసుకొని పైన 2 షర్ట్ బటన్స్ విప్పాడు భరత్. అయినా శ్వాస అందకపోవడంతో ఊపిరి ఊపిరి అని బయటికే అన్నాడు భరత్. ఆ మాటలు విని ఏమైంది డాక్టర్ అని మానస అతన్ని పట్టుకునే లోపే అలాగే కిందకి పడిపోయాడు భరత్. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. అయితే మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.